హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెల్త్కి యూజ్ అయ్యే మరో ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. సమ్మర్లో ఎక్కువగా దొరికే పండ్లలో పనస పండు కూడా ఒకటి. బంగారు ఛాయ్తో కమ్మటి వాసనతో ఆకర్షించే పనస తొనలంటే ఇష్టపడని వారంటూ ఉండరు. పండిన పనసే కాదండి, పచ్చికాయతో కూడా కూర, బిర్యానీ చేసుకుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ పనస పండు టేస్ట్ ఒకటే కాదండి, అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పనస పండులో డైటరీ ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్, నియాసిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, థయామిన్, రైబోఫ్లోవిన్ వంటి పోషణాలు పుష్కలంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, పనస పండు తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఈ వీడియోలో మనం చూద్దామండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. పనస పండులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయండి. ఇది రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఇవి ఇన్ఫెక్షన్లు సోకనివ్వకుండా శరీరాన్ని రక్షిస్తాయండి. 100 గ్రాముల పనస తొనలలో 94 కిలోల క్యాలరీలు, మంచి కార్బోహైడ్రేట్లు ఉంటాయండి. పనస పండు తిన్న వెంటనే తక్షణ శక్తిని పొందవచ్చు. అలాగే పనస పండులోని చక్కెరలు చాలా తేలికగా జీర్ణమవుతాయండి. ఇవి మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి కూడా. పనస పండులోని పొటాషియం మెండుగా ఉంటుందండి. ఇది శరీరంలోని సోడియం సమస్యలను నియంత్రిస్తుంది. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే ధమనులు, గుండెకు హాని జరుగుతుంది. పొటాషియం గుండె కండరాల పనితీరును సమన్వయం చేస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే పనస పండులోని పొటాషియం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా హైపర్ టెన్షన్ను కంట్రోల్లో ఉంచుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్లు, ఫ్లేవెనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉత్పత్తి అయ్యే టాక్సిన్స్తో పాటు మనకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తొలగిస్తాయి. టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ రెండు శరీరంలో క్యాన్సర్కు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేసే ఫైటోన్యూట్రియంట్స్ పనసలో పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ సమస్యని కూడా దూరం చేస్తుంది. అలాగే పనస పండులో అధిక మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి ఇది ఎముకలను బలపరుస్తుంది. దీనిలోని పొటాషియం మూత్రపిండాల ద్వారా కాల్షియం నష్టాన్ని తగ్గిస్తుంది. పనస పండు తినడం ద్వారా ఆస్టియోపోరోసిస్ ముప్పు తగ్గుతుంది. పనస పండు శరీరంలోని అసమతుల్యతలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ఫలితంగా ఆస్తమా అటాక్స్ను నియంత్రిస్తుంది. ముఖ్యంగా కాల్షియం కారణంగా వచ్చే ఆస్తమా అటాక్స్ నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆస్తమా దాడులకు దారితీసే కాల్షియం కారణంగా శరీరంలో ఉత్పత్తి అవుతున్న ఫ్రీ రాడికల్స్ను తొలగించడంలో ఎఫెక్టివ్గా సహాయపడుతుంది. అలాగే పనస పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. విటమిన్ ఏ బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి కళ్ళను రక్షిస్తుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. విటమిన్ ఏ యూవీ కిరణాలు హానికరమైన కాంతి తరంగాల నుంచి కళ్ళను కాపాడుతుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రెటీనా క్షీణతను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. కంటి శుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదండి, పనస పండులో కాపర్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ జీవక్రియలో, ముఖ్యంగా హార్మోన్ ఉత్పత్తి, శోషణాల్లో సహాయపడుతుంది. దీనిలోని ఖనిజ లవణాలు థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. థైరాయిడ్ పేషెంట్స్ పనస పండును తింటే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగించడమే కాక బరువుని అదుపులో ఉంచుతుంది కూడా. అలాగే ఇనుము రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. సో ఫ్రెండ్స్, మనకు అందుబాటులో ఉండే ఈ పనస తొనల్లో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చూసాం కదండి. సో ఇవి మీకు అందుబాటులో ఉన్నప్పుడు తినడం మానకండి, స్కిప్ చేయకండి. అలాగే పెద్దలకి, పిల్లలకి కూడా పెట్టండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.